హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలాగా కరకరలాడే జంతికలు అంటే ఎంతమందికి ఇష్టం. వీటిని కారాలు కూడా అంటారు. కానీ కొత్తగా అయితే ఉద్దిపప్పుతో అయితే నేనైతే చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా, ఇలా పట్టుకుంటే నలిగిపోయేలాగా. చూడండి ఎంత టేస్ట్గా ఉన్నాయో. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే వస్తుంది. అందుకోసం అయ్యి సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాను. చూడండి, ముందుగా అయితే నేనైతే ఒక 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసెస్ అంటే మనకి 1 కిలో అయితే బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం అయితే అన్నీ నీట్గా బాగా చెరుక్కొని వేరుపంచుకోవాలి. మనకు ఏమన్నా రాళ్ళు అలా ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్లుగా రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల మనకైతే మురుకులు అనేటివి చాలా చాలా టేస్టీగా వస్తాయి. అందుకోసమై రేషన్ బియ్యం అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. వాటిని నీట్గా కడిగి అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం చూడండి, అందులో ఒక 1/4 కిలో అయితే శనగబేడలు వేశాను. తర్వాత ఉద్దిబేడలు అయితే వేయించుకోవాలి మనము. నేనైతే 1 కిలో బియ్యానికి అయితే ఒక 1/2 కిలో అయితే ఈ ఉద్దిబేడలు అయితే వేశాను. 1/2 కిలో ఉద్దిబేడలు వేయడం వల్ల మనకి ఈ మురుకులు అనేటివి చాలా చాలా టేస్ట్గా వస్తాయి. అలాగని ఉద్దిబేడలు వేయించేటప్పుడు మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా అయితే వేయించుకోవాలి. నీట్గా వేయించుకోవడం వల్ల మనకు మాడిపోకుండా బాగా టేస్ట్గా బాగా వస్తాయి. చూడండి, నేనైతే శనగబేడలు, బియ్యము, ఉద్దిబేడలన్నీ అయితే మిక్సీ పట్టించుకొచ్చుకున్నాను. మిల్లు వాళ్ళకి ఇచ్చి ఇలాగా బియ్యపిండి అయితే ఆడించుకొచ్చుకున్నాను. మనం మిల్లు వాళ్ళకు చెప్పాలి ఇలాగా మాకు జంతికలకు అని. అలాగే మురుకులకని చెప్పినా కూడా వాళ్ళు నీట్గా అయితే బాగా మెత్తగా అయితే పిండి ఆడిచ్చిస్తారు. అందులో నేనైతే 1.25 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇలాగా 1.25 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేసుకున్నాను. రాళ్ళుప్పు అయితే ఏమి యాడ్ చేసుకోలేదు. పిండి కదా, రాళ్ళుప్పు వేస్తే బాగుండదని సాల్ట్ వేసుకున్నాను. అందులోనే మనం కారం ఎక్కువ తింటామో తక్కువ తింటామో చూసుకొని అయితే వేసుకోవాలి. మన ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నట్లయితే కొంచెం తక్కువ అయితే చూసుకొని వేసుకోవాలి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేనైతే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకుంటే మాకు సరిపోతుందని వేసుకున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే 1 స్పూన్ అయితే సరిపోతుంది. నీట్గా అయితే అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అంతా మెత్తగా కాకోకుండా అంత గట్టిగా కాకోకుండా మీడియంగా అయితే ఇలాగైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. మనం లూజ్గా కలుపుకోవడం వల్ల జంతికలు అనేటివి అంతగా రావు మురుకులు. చూడండి, ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. నీట్గా అయితే ఆయిల్ అయితే బాగా వేడి కావాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు జంతికలు ఒత్తుకుంటాం కదా, ఆ గిన్నె తీసుకొని ఈ మాదిరి నీట్గా ఇలాగైతే పిండిను ఇలా పెట్టుకోవాలి. మనం ఒత్తేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ గట్టిగా నొక్కుతూ ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ కాగింది కదా, కొద్దిగా పిండి వేసుకోవాలి. ఆ పిండి నీట్గా అయితే పైకి వచ్చేంత వరకు చూసుకొని అప్పుడైతే ఆయిల్ కాగినట్టు. అంతవరకు అయితే మనం అందులో అయితే వేయకూడదు. చూడండి, నాకైతే నూనె కాగింది. అందులో అయితే జంతికలు అయితే నేను వేసుకున్నాను. ఈ మురుకులు చేసేటప్పుడు నీట్గా అయితే వీటిని బాగా అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, ఎంతో టేస్ట్గా మనకైతే కరకరలాడే జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాగే మీరు కూడా చేసేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరికన్నా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.